నమస్తే మనతో పాటు రచిత శ్యామల గారు ఉన్నారు. ఒక్కసారి తెలంగాణ తల్లి విగ్రహం పైన వారి స్పందన ఏందో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు తెలంగాణ తల్లి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాన్ని మార్చడం కావచ్చు, కొన్ని సింబల్స్ అందులో చేంజ్ చేస్తారు, ఎట్లా చూడవచ్చు? ఇది అనవసరంగా చేశారు అని చూడాలి. దీన్ని అనవసరంగా చేయడంలో ఉద్దేశాలు ఏమున్నాయి అనేది ఆ, తర్వాత అది తేలిపోతుంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ పోరాటము, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలో భాగంగా వచ్చింది. అది సడన్గా ఏం రాలే. అది ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అదొకటి. ఆ తెలంగాణ తల్లిని చూసినప్పుడు మనకు ఒక డిగ్నిటీ ఆఫ్ సింబల్, ఒక డిగ్నిటీ ఆఫ్ సింబల్. తెలంగాణలో పేదవాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. కానీ పేదవాళ్ళు ఎప్పుడు కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి, మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది, దానికోసం పిల్లలు చదవాలి, మేము దానికోసం ఎకరా భూమి కొనాలి అని ఆ స్థాయికి వెళ్ళడానికి చూస్తారు. ప్రభుత్వాలు ఆ స్థాయికి ప్రజలను తీసుకెళ్ళాలి. అది చేసేది పోయి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసి అందులో ఇంకొక పెద్ద తప్పేంటంటే తప్పిదము. దానికోసం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎందుకు అనంటే తెలంగాణ తల్లి చేతిలో ఉన్న మన బతుకమ్మని మాయం చేసేసారు. అది ఒక్కరోజు వచ్చింది కాదు, వేల సంవత్సరాలు ప్రకృతితో మానవుడు జీవిస్తున్నప్పటి నుండి వచ్చిన ప్రకృతి పండుగ అది. మన ఏన్షియంట్ రాష్ట్రము అని చెప్పడానికి, భారతదేశము ఏన్షియంట్ కంట్రీ అని చెప్పడానికి, అందుట్లో కొన్ని జిల్లాలు ఏన్షియంట్ అని చెప్పడానికి బతుకమ్మ అనే ట్రెడిషను ఒక పెద్ద తిరుగులేని రుజువు. అందుట్లో వ్యాపారము, డబ్బులు ఇవి లేవు బతుకమ్మలో. అందుకని బతుకమ్మల పువ్వులే మనకు ఒక విషయం చెప్తాయి. బతుకమ్మ పువ్వులను ఎక్కడ పోయి కొనుక్కరాం మనం. ఊరు బయట ఉండి అడవిలో ఉండే గడ్డి పువ్వులు, తంగేడు పువ్వులు, ఇవి గునుగు పువ్వులు, ఇవి పండించని పువ్వులు, పంటలో రావివి, పండించకుండా న్యాచురల్గా వాటికవే పెరిగిన పువ్వులు. ఆ పువ్వులు ప్రతి ఒక్కరికి, పేదోళ్ళకు, అందరికీ అందుబాటులో ఉండే పువ్వులు. అవి తెచ్చుకొని బతుకమ్మని చేస్తారు. ఒక ఆడబిడ్డగా చూస్తారు. ఆడబిడ్డను చూడడము ఇంటి సాంప్రదాయం. మగవాళ్ళు కూడా ఆడబిడ్డని, చెల్లెల్ని అని ఆ ప్రతీకలో చూసుకుంటారు. కాబట్టి చెల్లెను కానీ అక్కను కానీ పెళ్లి చేసి ఇచ్చి అత్తింటికి పంపినా మిగతా పండుగలు తెస్తే చీర పెట్టాల్సి వస్తుంది అని జర పైసలు చూసుకొని తెద్దాము అని అవాయిడ్ చేస్తుంటారు. కానీ బతుకమ్మ పండుగకు నువ్వు ఏమన్నా ఒక చెల్లెని తీసుకురావాలి, అక్కని తీసుకురావాలి అనే దాంతో తీసుకొస్తారు. ఇంటి వాళ్ళు ఎదురు చూస్తారు, ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తారు. అవే ఆ పాటలలో ఉన్నాయి, బతుకమ్మ పాటలు. అవన్నీ కొద్దిగా మనసు పెట్టి, శ్రద్ధ పెట్టి ఆ మౌఖిక పాటల్ని వింటే ఎవరికైనా అర్థమవుతుంది. మనం ఆ మౌఖికత్వాన్ని, మౌఖిక సాహిత్యాన్ని, బతుకమ్మ చుట్టూన్న ఫిలాసఫీని, బతుకమ్మ చుట్టూన్న సంస్కృతిని చూడాల్సిన పరిస్థితి ఉంది. అది చూడకుండా చూడడానికి ఒక ఎఫర్ట్ పెట్టాలి, దానికి ఒక పరిశోధన పీఠం పెట్టాలి బతుకమ్మకు. అట్లా చేయాల్సిన బాధ్యత గల ప్రభుత్వాలు బతుకమ్మనే దూడు చేస్తే ఏమన్నట్టు? తెలంగాణలో 70% మంది బతుకమ్మ ఆడరు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడింది. ఆయన ఎవరు మాట్లాడింది? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని. ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంట్లో చెల్లెల్ని అడగమను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో ఉన్న మాలమాదిగ ఆడోళ్ళని, గొల్ల, కమ్మరి, ముత్రాజు ఆడోళ్ళను అడగమను. ఆయన ఎవరి కోసం మాట్లాడతారు? అందుకని మీ అజ్ఞానానికి క్షమాపణ లేదు. వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళే క్షమాపణ అడగాలి. మీరు తెలంగాణ అస్తిత్వంతో మాట్లాడుతూ మీ మైండ్ ఎటు పని చేస్తుంది? ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? ఆ మాట అన్నందుకన్నా క్షమాపణ చెప్పాలి. 70% మంది ఎందుకు ఆడరండి? ఒక 20% మందిని ఆడనీయలేదనుకో, కొట్లాడి ఆడుతున్నారు ఇప్పుడు. మేమెందుకు ఆడొద్దు, మేము ఆడతామని అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ అనౌన్స్మెంట్, ధిక్కార ప్రకటన. మాలమాదిగోళ్ళని ఆడనివ్వలేదనుకో, మేము ఎందుకు ఆడొద్దు, మేము ప్రభుత్వంలో భాగము, మేము ఓట్లు వేసినాము, మేము ఆడతాం అని చెప్పి ఆడుతున్నారు. ఆడిన ఊరుని
మనం గొప్పగా చెప్పుకోవాలి. మీరు ఆడించడానికి ప్రయత్నాలు చేయాలి నాయకులుగా. అట్లా చేయకుండా ఈ రివర్స్ స్టేట్మెంట్స్ ఎవరిని ఉద్దేశించి, ఎందుకు, ఏమి రాజకీయాలు, సంకుచితంగా చూడడం ఏంటి, వ్యక్తిగతంగా చూడడం ఏంటి, ద్వేషంతో చూడడం ఏంటి? ఆడరు అన్నందుకన్నా క్షమాపణ చెప్పాలి. అది కొద్దిగా చూసుకుంటారులే ఆడోళ్ళు. తెలంగాణ ఆడోళ్ళు అందరూ ఇది తెలియదు అందరికీ. వీళ్ళలాగా ప్రతి ఆడామ కూర్చొని ఇవన్నీ ఫాలో కారు కదా. మీ ద్వారా తెలుస్తుంది, సంతోషం. చూసుకుంటారు వాళ్ళ సంగతి. ఏం చెప్తారు మేడం? ఎండ్ ఆఫ్ ద డే ఒక రచయితగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంటే కొత్తగా పునర్నిర్మాణం చేసినటువంటి విగ్రహాన్ని ఎట్లా చూడవచ్చు? అది మిస్ మ్యాచ్ అండి. తెలంగాణ ప్రతీకకు, తెలంగాణ ఆకాంక్షలకు, తెలంగాణ యొక్క పాడి పంటలు సంస్కృతికి సంబంధం లేని తెలంగాణ తల్లి. కొత్తగా వచ్చింది ఆమె, కొత్తగా వచ్చింది, సంబంధం లేదు. తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పెట్టిన తల్లికి సంబంధం లేదంటారు. సంబంధం లేదు. మరి వాళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకుంటే వాళ్ళ తల్లి అవుతుంది, మిగతా వాళ్ళకు కాదు. ఎందుకంటే బతుకమ్మని తీసేసినప్పుడే మీరు తెగిపోయినరు. తెలంగాణ బంధం తెగిపోయింది. తెలంగాణ సంస్కృతికి ఊళ్ళల్లో ఒకటి తెగినోడు అంటారు. పట్నం నుండి పల్లెటూరుకు వస్తాడు కదా, అన్నీ మర్చిపోతాడు కదా. పల్లెటూరులో ఏమైనా చేయాల్సిన విషయం ఉంటే మర్చిపోతే వీడు తెగినోడు అంటారు, తెగిపోయిండని. అంటే సంస్కృతికి, పల్లె ప్రజల అనుబంధాలకి ఇగ్నోర్ చేసే వాళ్ళని తెగినోడు అంటారు. ఎక్కడ అంటారు? ఆ మహబూబ్ నగరు, రంగారెడ్డి జిల్లా అక్కడే అంటారు ఈ మాట. తెగినోడు అంటే చాలా పెద్ద తిట్టు. వీళ్ళు తెగిపోయినరు సంస్కృతికి, సాంప్రదాయాలకి. బతుకమ్మని లేకుండా చేసిన వాళ్ళు, తెలంగాణ తల్లిని మార్చిన వాళ్ళు తెగిపోయినరు. అది కాబట్టి అది చేయగలిగినరు వాళ్ళు. ఒకవేళ మీకే గౌరవం ఉంటే బతుకమ్మ ఆడే ఆడోళ్ళని పిలవండి, పిలిచి మాట్లాడాల్సి ఉండే. బతుకమ్మని తీసేస్తున్నాము, పర్వాలేదు కదా, మీరు ఆడుకుంటే కూడా పర్వాలేదు కదా, పోనీ మీరు ఆడుకోండి మేము తీసేస్తాము అని ఒక మాట అడగాల్సి ఉండే. అదేం ప్రైవేటు ప్రత్యేకమైన తెలియని సీక్రెట్ పనేం కాదు కదా. పండగనే సీక్రెట్ కాదు, బతుకమ్మ అసలు సీక్రెట్ కాదు. మరి ఆడవాళ్ళు సీక్రెట్గా ఆడారు, మరి పిలిచి అడగాల్సి ఉండే ప్రజాప్రభుత్వం. తెలంగాణ తల్లి కూడా సీక్రెట్గా తయారు చేశారంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తాయి. అట్లా చేసిండ్రంటేనే వాళ్ళు ఏదో ఏరి కోరి తెచ్చుకుంటున్నట్టున్నారు. తెగిండ్రు కదా, తెచ్చుకుంటున్నట్టున్నారు. వాళ్ళే అవకాశం ఇస్తున్నారు అందరికి. ఇన్ని రోజులు ఎవరు మాట్లాడకుండా ఉన్నోళ్ళు ఏదో వాళ్ళు పాపం కష్టపడుతున్నారు, చేసుకుంటుర్లే, ఏం చేస్తారో చూద్దాము, మంచిగా చేస్తే సంతోషిద్దామని చూస్తారు ప్రజలు. ఎవరు ఎంబడే అనరు. కానీ అట్లున్నోళ్ళకు మీరు అవకాశం ఇస్తుండ్రు, అవకాశం ఇచ్చిర్రు. మీరు అస్తిత్వాన్ని దూర్చేస్తే ఎట్లా? ఇప్పుడు నేనెంత పేదగా ఉన్నానో, పేదగా ఉన్నా ఈ పేదరికం నాకు లెక్కలేదు, నా గొప్పతనమే నాకు లెక్క. ఇది యాదృచ్ఛికం, ఇది తాత్కాలికం. పేదరికం అనేది ప్రతి ఒక్కడు పేదోళ్ళే. వాళ్ళు తర్వాత ఒక భవిష్యత్తు మీద ఆశలతో కష్టపడతారు. ప్రపంచాన్ని శాసించే అమెరికా, ఎలన్ మాస్క్, ఇప్పుడు పెద్ద రాకెట్ సైన్స్లో పురోగమిస్తున్న ఎలన్ మాస్క్ కూడా పేదోడే. వారానికి 120 గంటలు పనిచేస్తాడు ఆయన. ఇక్కడ మన ఆడోళ్ళు కూడా పొద్దు నుండి పొద్దుముకిన దాకా దాదాపు ఒక 18 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? అట్లనే ఉండాలని కాదు, కనీసం రేపు మా పిల్లలు బాగుపడాలని. వాళ్ళ విజన్ ఏంటి? మా నేను పేదగున్నా నా బిడ్డ మంచి చీర కట్టాలి, నాకు బట్టలు లేకపోయినా నా కొడుకు మంచిగా ఉండాలనే డ్రీమ్లో ఉంటారు ఎవరైనా. మానవ సహజం అది. మరి నువ్వు ఒక సింబల్నే పేదగా పెడితే ఎట్లా? ఒక సింబల్నే అనామకంగా పెడితే ఎట్లా? అంటే ఇది ఒక గొప్పగా ఉండాలనుకునేటోళ్ళు నాకు ఈక్వల్గా ఉండాలనుకోరు అన్నమాట. ఇప్పుడు ఆంధ్ర తెలుగు తల్లి కంటే తెలంగాణ తల్లి తక్కువ ఉండాలనే ఉద్దేశం ఏమన్నా ఉందేమో మరి. ఎందుకంటే తెలంగాణ తల్లి గొప్పగా ఉంది, బతుకమ్మ ఉంది. బతుకమ్మ ఇంకా కొలవని సిరులు, నీకు కొలవడానికి లేవు ఏమి బతుకమ్మను. అట్లాంటి దాన్ని తీసేసిండ్రంటే అది నిజంగా మామూలుగా ఉన్నోళ్ళని తట్టి లేపడం. మీరెట్లాంటి వాళ్ళు
తెలంగాణలో ఉన్న మొగోళ్ళు నాయకులు మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు కూడా క్షమించరు. వాళ్ళు అడిగితే వాళ్ళ నోరు కొడితే మనమేం చేస్తాం? వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె, వాళ్ళ భార్య వాళ్ళనన్ను అడిగితే వాళ్ళు చెప్తారు. బతుకమ్మ అంత జీవితాల్లో ఉంది. తెలుసుకోకపోవడం వీళ్ళ మూర్ఖత్వమే. ప్రభుత్వం ఫెయిల్ అయిందనుకోవచ్చు. పెద్ద రాంగ్ స్టెప్ తీసుకుంది. ఫెయిల్ కాదు, ఫెయిల్ కావడానికి ఇదొక స్టెప్. రాంగ్ స్టెప్ అంటున్నారు. దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు అంట? హర్ట్ చేసిండ్రు వీళ్ళు, ఆడవాళ్ళను కించపరిచిండ్రు, ఆడవాళ్ళని హర్ట్ చేసిర్రు, అవమానపరిచిర్రు. అవమానం నుండి వచ్చే ప్రక్రియ ఎట్లుంటుందో చూడాలి. మళ్ళీ బతుకమ్మ ఆడుకుంటారు వాళ్ళు. నువ్వెవరు చెప్పడానికే? ఎవరు చెప్పడానికి? మొగుళ్ళే ఆడతారు బతుకమ్మ. ఆడడానికి దిమ్మలు కట్టించారు ఎంకరేజ్మెంట్ కోసం. ఇంతకుముందు అందరు ఆడుకోవాలని, అన్ని కులాలు ఆడుకోవాలని, ఆడోళ్ళు మొగోళ్ళు కూడా ఆడుకోవచ్చు అని. అట్లాంటిది చేసేది పోయి అసలు బతుకమ్మ లేకుండా చేయడానికి నువ్వెవరు? నీ మీద ఆ డౌట్ వస్తుంది. మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది. వాళ్ళే చేసుకున్నారు.